మీ ఉద్యోగం పోయింది, మరి నా జీతం ఎప్పుడు ఇస్తారు? అంటే మీరు కొత్త ఉద్యోగంలో చేరారు, ఆ జీతం ఇప్పుడు అప్పుడే రాదు కదమ్మా నా పరిస్థితి. ఎరా అడగడానికి ఎలా పాలా లేదా? చూడబంగా ఎట్టి పరిస్థితుల్లో నేను ఎక్కడికి తీసుకెళ్లే ప్రసక్తే లేదు. అంటే దీన్ని మేడం దగ్గర క్యాష్ చేసుకోవాలి. అంటే మేడం గారికి ఎవరు లేరనుకుంటున్నావా? మేడం గారికి కొండంత కాదు బండంత అండ నేనున్నాను. మేడం నేను మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్తాను మేడం. రేయ్ కాళ్ళ మీద పడించాలు, బయటికెళ్ళు. నా కాళ్ళ మీద బలే పట్టావే, క్షమించానులే. లే క్షమించావా? చెప్పించినట్టుంది. సుందరి, మనం ఈరోజు సినిమాకి వెళ్తున్నాం. అవునా బావా? నేను సినిమా చూసి ఎన్ని రోజులైందో తెలుసా? వారం రోజులయ్యింది. ఆడది ఆధారం, మనసు మమత, అభిషేకం చాలా పెద్ద సినిమాలు బావా, ఇంకా అయిపోలేదు తెలుసా? ఓసి నీ అమ్మ కడుపు బంగారం గాను, అవి సినిమాలు కాదే, సీరియస్. సంవత్సరాల తరబడి కొబ్బరి చెట్లకి కొబ్బరికాయలు కాస్తున్నట్టు అవి అలా వేలాడుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు మనం వెళ్ళేది సినిమాకి. అలాగేనండి. వెళ్ళి చీర కట్టుకునిరా, కొత్త దంపతుల్లాగా సినిమాకి వెళ్దాం. సరేనండి. రాంబాబు, తెలిసి తెలిసి తప్పు చేస్తున్నావు. తప్పు లేదు, ఉప్పు లేదు. మేము షికార్కి వెళ్తున్నామని నీ కుళ్ళు. మేడం మేడం ఎవరు కావాలి మీకు? రాంబాబు మంగవాళ్ళ ఇదే కదా? అవును మేడం, ఇటువైపు మంగిల్లు, ఇటువైపు రాంబాబిల్లు. అదేంటి? అదంతే. ఇంతకీ మీరెవరు? రాంబాబు వాళ్ళ ఆఫీస్ ఎండిని. నాకేదైనా చిన్న ఉద్యోగం ఇప్పిస్తారా మేడం? నీకు పెళ్ళా ఉందా? అదేంటో ఇంకా పెళ్లి కాలేదు మేడం, స్టిల్ బ్యాచులర్ని. అయితే ముదిరిపోయిన బెండకాయవన్నమాట. నీకు ఉద్యోగం రాదు. పెళ్ళా ఉంటేనే మా కంపెనీలో ఉద్యోగం. మరైతే రాంబాబుకి పెళ్ళాం లేదు, మంగకి మొగుడు లేడు, వాళ్ళకెలా ఉద్యోగం ఇచ్చారు? ఏంటి అవాక్కయ్యారా? నీ మొఖం. వాళ్ళిద్దరూ భార్యాభర్తలరా పొట్టిబుడుంకాయ్. మీరు తిడితే తిట్టారు కానీ మేడం, కావాలంటే లోపలికెళ్ళి చూడండి. తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయినట్టు కింద గీత ఉంటుంది, పైన రిబ్బన్ ఉంటుంది. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి మేడం? మరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు కదా, పైగా ఒకే బైక్ లో ఆఫీస్కి వస్తున్నారు. ఒకే బైక్ లో వచ్చినంత మాత్రాన, ఒకే వీధిలో నడుచుకుంటూ వెళ్ళినంత మాత్రాన, ఒకే పార్క్ లో కూర్చున్నంత మాత్రాన భార్యాభర్తలు అయిపోతారా? వాళ్ళు భార్యాభర్తలు కారు కారు కారు. వాళ్ళు నిజంగా భార్యాభర్తలు అవునో కాదో అని ఎంక్వైరీ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైందనుకో, వాళ్ళ పని అయిపోయినట్టే. మేడం లాగుందేంటి? నా పిచ్చి కాకపోతే మేడం మా ఇంటికి ఎందుకు వస్తారు? అంతా నా భ్రమ. బ్రహ్మదేవుడు అన్ని భ్రమలే ఇస్తాడు కానీ ఏవి నిజాలివ్వడు. నిజంగా అయితే ఎలాగూ మేడం గారిని టచ్ చేయలేము. కనీసం భ్రమలో అయినా మేడం గారిని టచ్ చేయాలి. మిస్టర్ రాంబాబు, వాట్ ఇస్ దిస్? వదులు. ఊరుకోండి మేడం, ఇదంతా భ్రమే. భ్రమ కాదు, నిజమే. వదులు. నిజమా?
సారీ మేడం సారీ మేడం సారీ మేడం సారీ మేడం నేను కావాలా అలా చేయలేదు సారీ మేడం సారీ మేడం కావాలని అలా చేయలేదు ఇట్స్ ఓకే. అయినా ఇప్పుడు మేడం వచ్చేసిందేంటి అమ్మో వెంటనే వెళ్ళి మంగం సంలాయించుకోవాలి నీ భార్య ఎక్కడా? లోపల ఉంది మేడం పిలుచుకుని వస్తాను మీరు కూర్చోండి మేడం హ్మ్. సారీ మేడం కూర్చో మంగ ఏ రాంబాబు నా రూమ్ లోకి వచ్చావేంటి? తప్పక రావాల్సి వచ్చింది ఇప్పుడు ఇది నీళ్లు కాదు మన ఇద్దరిది మంగ అదేంటి? మన ఇంటికి అనుకోకుండా మేడం గారు వచ్చారు మంగ ఎండి మేడం గారా? అవును అయితే నాకేంటి? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళలేను మంగ ఎందుకంటే ఆవిడ నా పెళ్ళం ఏదైనా అడుగుతున్నారు మీ పెళ్ళ సుందరి ఉంది కదండి, అంత భయపడతారెందుకు? సుందరి నా పెళ్ళం అని చెప్పాను అనుకో మనకున్న ఉద్యోగం ఊడిపోయి జైల్లో ఉండాల్సి వస్తుంది ఎలాగైనా నువ్వే కాపాడాలి మంగ ముందు చేతులు వదులు. నేను నీ పెళ్ళాన్ని ఎందుకు వస్తాను? ఇందాక సినిమాకి తీసుకెళ్ళమంటే పెద్ద పోస్ కొట్టావు. ఏం చేస్తాను సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను సీన్ బిగిన్ కాకముందే సునామీ టైప్ లో ఎంట్రీ ఇస్తుందని నాకేం తెలుసు అయినా సరే నేను చాలా చాలా హర్ట్ అయ్యాను రాంబాబు. ఇందాక నువ్వు నాతో చాలా చీప్ గా మాట్లాడావు. రాంబాబు ఏం చేస్తున్నావు? బతుకులాడుకుంటున్నా మేడం గారు పిలుస్తున్నారు మంగ వెళ్ళు. మరి నా పెళ్ళం నీ పిలక చెడు పెళ్ళాం ముద్ర సుందరి ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళు. సారీ మంగ నా బుద్ధి తక్కువ ఏదేదో అన్నాను నన్ను క్షమించు మంగ చూడు రాంబాబు, నీ విషయంలో సారీలు క్షమించడాలు నాకు నచ్చవు. అయినా నేను రాను. అంత మాట రద్దు మంగ పోలీస్ కుక్కలాగా సోఫాలను కూర్చుంది ప్లీజ్ మంగ ప్లీజ్ ప్లీజ్ ఓకే ఓకే సరే సరే, ఇంకెప్పుడు అలా చీప్ గా బిహేవ్ చేయవు కదా. అస్సలు చేయను అయితే పద. థ్యాంక్ యూ మంగ థ్యాంక్ యూ నమస్తే మేడం, మీరేంటి ఇలా వచ్చారు? మరి ఎలా వస్తారు అలాగే వస్తారు మీకోసమే. మీరు ఇంత మోసం చేస్తారా? ఇప్పుడు ఏమైంది మేడం ఎంక్వైరీలో భాగంగా వచ్చాను, కానీ మీరు భార్యాభర్తలు కాదని తెలిసింది. మీకెవరు చెప్పారు మేడం ఎవరో చెప్పారులే. అవునా కాదా? కాదు మేడం అదంతా అబద్ధం చూసారా ఎంత క్లోజ్ గా ఉన్నాము ఎంత అన్యోన్యంగా ఉన్నాము భార్యాభర్తలు కాకపోతే ఒకే ఇంట్లో ఇలా ఉంటారు మేడం అవును మేడం. మరి ఈ తాడేంటి, ఆ గీతేంటి? అంటే అది మేము అప్పుడప్పుడు షెటిల్ ఆడుతుంటాం మేడం అందుకే ఇలా కట్టాం. నెట్ లాగా అనమాట, నెట్ లాగా. అవును మేడం. మరి షటిల్ ఏది, బ్యాట్స్ ఏవి? షటిల్ కదా బ్యాట్స్ కదా ఒక్క నిమిషం మేడం ఇదిగోండి మేడం బ్యాట్స్. ఇవి పూరీలు తీసే గరిటలు కదా? అంటే పూరీలు వేసుకున్న తర్వాత ఖాళీగా ఉండటం ఎందుకని షటిల్ ఆడుకోవడానికి ఉపయోగించుకుంటాం. మరి బాల్ ఏది? బాలు ఇదిగో బాలు. అది పువ్వు కదా? జడ ఉంటే పువ్వు ఆడుకుంటే బాల్. మంగా ఒకసారి మేడం ఆడి చూపిద్దాం. గుడ్ షాట్. ఇలా ఆడుకుంటాం మేడం. అయినా కూడా మీరు భార్యాభర్తలని నాకు నమ్మకం కుదరటం లేదు. ఏమండి, మనం సినిమాకి వెళ్దామన్నారు కదా, నేను రెడీ. మేడం వచ్చేసింది. నమస్తే మేడం. ఏమండి
మేడం కూడా సినిమాకి తీసుకెళ్దాం, ముగ్గురు వెళ్దామే. ఏంటి అలా చూస్తున్నారు? నా లిప్స్టిక్ ఎర్రగా ఉందనా? మేడం, ఇది లిప్స్టిక్ కాదు, గోర్ల పెయింట్. గోర్లకేసుకోకుండా మూతికేసుకున్నాను. ఇది మా ఆయన నా కోసం స్పెషల్ గా తెచ్చారు. మీ ఆయన మిస్టర్ రాంబాబు అంటే ఈవిడే మీ నిజమైన భార్య అన్నమాట. అబ్బే లేదు మేడం, ఈవిడ నా మరదలు. భార్యలాగా ఫీల్ అవుతూ అప్పుడప్పుడు అలా అంటుంది. మరి బావాని పిలవచ్చుగా, ఏమండి అని ఎందుకంటోంది? కరెక్ట్ గా చెప్పారు మేడం. ఇందాక నేను బావా అంటే బావా అనొద్దు, నువ్వు నా పెళ్ళానివే కదా, ఏవండి అని పిలవచ్చు అని చెప్పాడు మేడం. ఓరి నాయను, అడ్డంగా బుక్ అయిపోయాను. ఎట్లాగైనా మేనేజ్ చేయాలి. అంతేకాదు మేడం, మీకు చాలా నిజాలు చెప్పాలి. అవి విన్నారంటే మీరే కళ్ళు తిరిగి పడిపోతారు. ఏంటో చెప్పు, నేను వినాలి. చెప్తాను మేడం. ఆ రోజు ఆఫీస్లో 1 minute. హలో హలో, ఇక్కడ సిగ్నల్ రావట్లేదేంటి? హలో 1 minute. ఇది ఇక్కడ ఉంటే మన బండారం బయటపడుతుంది. ఇట్రా, వెళ్దామా సినిమాకి? సినిమాకి తర్వాత వెళ్దు గానీ దా. ఎక్కడికి? చెప్తాను రా. బాత్రూంలోకి వెళ్ళు. సినిమా కన్నా బాత్రూమ్ దగ్గర తీసుకొచ్చావేంటి? ముందు నువ్వు కాసేపు బాత్రూంలోకి వెళ్ళు, తర్వాత తీసుకెళ్తాను. పొద్దున 2 సార్లు వెళ్ళా కదా. ఇప్పుడు 3వ వెళ్ళు, ఏం కొంపలు మనగో. వెళ్ళు. మరి సినిమాకి బావా? అబ్బా, నువ్వు బాత్రూమ్కి వెళ్తే తర్వాత వెళ్దాం, సరేనా? హై అంటే బాత్రూమ్కి వెళ్తే తర్వాత సినిమాకి వెళ్ళొచ్చు అన్నమాట. అవును, వెళ్ళు. చూసావా, నాకు తెలిసిపోయింది. భలే భలే భలే, వెళ్ళు. అలాగే. అవును, మీ మరదలేది? ఆ అమ్మాయా ఆల్రెడీ బయటికి వచ్చిందే, మీరు చూడలేదా? లేదే. కొంచెం తింగరది కదా, ఎటో వెళ్ళిపోయి ఉంటుంది, వచ్చేస్తుందిలేండి. కానీ తనేదో నిజం చెప్పాలంది రాంబాబు. అబ్బే ఉత్తునే మేడం, అలాంటిది ఏమి ఉండదు. లేదు, తింగిరి వాళ్ళైనా తాగిన వాళ్ళైనా నిజాలే చెప్తారు. తనెక్కడికి వెళ్ళింది? బయటకెళ్ళింది కదా, బయటకెళ్ళింది కదా. ఇంకా రాదు. మీరు నిజంగా భార్యాభర్తలు కాదేమోనని డౌట్ గా ఉంది. మీ మరదలుంటే నిజం చెప్పేది. అంతేకాదు, మీ ఇంటి వాచ్మెన్ కూడా మీరు భార్యాభర్తలు కాదని చెప్పాడు. అబద్ధం మేడం. వాడికి శాలరీ ఇవ్వలేదన్న కోపంతో అలా అబద్ధం చెప్పాడు మేడం. ఏది నిజం? ఏం చెప్పేదంతా నిజం మేడం. అవును మేడం. వాచ్మెన్, ఏంటి మేడం? ఏరా, మేమిద్దరు 3 పిల్లలు కాదని చెప్పావట? అంటే అది నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నిజం చెప్పు. మేడం, వీళ్ళు నిజంగా భార్యాభర్తలు కాదు. హస్బెండ్ వైఫ్. అవును మేడం. ఏంటి అలా కొట్టారు? హస్బెండ్ వైఫ్ అంటే భార్యాభర్తలేరా ఇడియట్? అవునా? సారీ మేడం, నాకు ఈ విషయం తెలియదు. అయితే వీళ్ళిద్దరు భార్యాభర్తలే. అనవసరంగా వీళ్ళ మీద అనుమానపడ్డాను. మేడం, కొడితే కొట్టారు గాని నాకు డౌట్. ఏంటి? మీకు పెళ్ళైందా? ఇంకా కాలేదురా. ఏ అంటే మేడం గారు
మేడం గారు నాకు పిఏకి అవకాశం ఇస్తారండి సార్. Shut up. గెట్ అవుట్. సరే రాంబాబు, మీరిద్దరూ భార్యాభర్తలను నమ్ముతున్నారు. అమ్మయ్యా, ఇప్పటికి నమ్మారు. రాంబాబు, రాంబాబు. మేడం, నేనేంటి ఇక్కడ? సారీ, మీరేంటి ఇక్కడ? ఇన్స్పెక్షన్ లో భాగంగా వీళ్ళు నిజమైన కప్పులు అవునో కాదో అని ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. మీ డాడీ కూడా ఎంక్వైరీ కోసం మా ఇంటికి వచ్చి నాకు మా ఆవిడికి బెస్ట్ కప్పులు అవార్డు ఇచ్చి కాఫీ తాగి మరీ వెళ్ళారు మేడం. నేను వేరే పని మీద అలా వెళ్తూ రాంబాబు చూద్దాం ఇలా వచ్చాను మేడం. మిస్టర్ మోహన్, మేడం, అసలు రాంబాబు ఏం చేశాడో తెలుసా? అంటే మీరిద్దరు దొరికిపోయారన్నమాట. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా రాంబాబు, అలా చేయటం తప్పు, ఏదో రోజున చిక్కుల్లో పడిపోతావని. నాయను అంతా సద్దు మణిగింది అనుకుంటే వీడు వచ్చి మళ్ళీ తోడుతున్నాడేంటి? మోహన్ గారు, మేడం, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అదే వీళ్ళిద్దరి విషయం గురించే మేడం. యాక్చువల్ గా నేను కూడా ముందే ఈ విషయం మీతో చెప్దాం అనుకున్నాను మేడం, కానీ తనే చెప్పనవ్వలేదు. చూసేవా రాంబాబు, ఇప్పుడు అడ్డంగా దొరికిపోయావు. అంటే వీళ్ళు చేసింది అవును మేడం, మీరు అనుకున్నది నిజం. మోసం చేసేవాళ్ళంటే మేడంకు అస్సలు ఇష్టం ఉండదు. మళ్ళీ ఎవరు? జస్ట్ మూమెంట్. మీకు నోటి దురద చాలా ఎక్కువ. నోటికి వచ్చినట్టల్లా మాట్లాడతారు. మీరు అడ్డంగా దొరికిపోతే ఇంకెలా మాట్లాడాలి? మేము దొరికిపోయాను మీకు చెప్పావా? ఊహించాను. మీరు ఊహించుకుని మా కొంప ముంచారు. మేమేం దొరకలేదండి. మేము భార్య భర్తమని మేడం నమ్మేసింది. మీరే మధ్యలో వచ్చి మమ్మల్ని ఇరికిస్తున్నారు. అరే ఎంత పొరపాటు చేసేసాను. ఐఎమ్ సో సారీ రాంబాబు, ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సో సారీ. ఏంటి సారీ? మాకేం తెలియదు. మీరే మేడం గారితో ఎలాగైనా మేనేజ్ చేయండి. నేనేం మేనేజ్ చేస్తాను రాంబాబు, నా వల్లగాలి, నా వల్లగాలి. మీరే కదా చెప్పింది. అది కాదు, అదిగో మేడం వచ్చేసారు. ఏంటి మోహన్ గారు ఇందాకేదో అంటున్నారు? అంటే మరి అదే మేడం, ఇప్పుడు ఇంట్లో ఇలా గీతలు తాళ్ళు కట్టుకోవడం బాగోదు. ఇటు నుంచి అటు దూకడం, అటు నుంచి అటు దూకడం చాలా. అదే మేడం, ఇటు అటు దూకుతూ చెప్పాను కదా, షటిల్, బ్యాడ్మింటన్ అని. నేను వీళ్ళ ఆవిడని తీసుకొచ్చి గ్రౌండ్ లో ఆడుకుందామని చెప్పాను మేడం, కానీ ఈయన వినలేదు. అందుకే మీ ఇద్దరం కలిసి ఇంట్లోనే ఇలా అటు ఇటు ఆడుకుంటాం. దొరికిపోయారు చూసారా? అది నో, అది కాదు. రాంబాబు మోసం చేస్తున్నాడు అన్నావు. అబ్బే అదేం లేదు మేడం, ఏం లేదు. ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళాలని లీవ్ తీసుకున్నాడు కదా, వెళ్లకుండా ఇక్కడే ఉండి మేడం గారికి అబద్ధం చెప్పి మోసం చేసావని అంటున్నాను. అంతే అంతే. అంతేనా? వీళ్ళు నిజమైన భార్యాభర్తలు కాదు అంటున్నారేమో అనుకున్నాను. ఓకే, నేను వెళ్ళొస్తాను. ఓకే మేడం. ఆగండి మేడం, కొంచెం కాఫీ తాగెళ్ళొచ్చు కదా మేడం. No. ఏంటి మంగ, రాక మేడం గారు ఫస్ట్ టైం మీ ఇంటికి వస్తే భార్యాభర్తలిద్దరు నించొని కళ్ళప్పగించుకు చూడకపోతే కాఫీ తెచ్చి ఇవ్వచ్చు కదా మేడం గారికి. నేను మంచి కాఫీ ఇద్దామని అనుకున్నాను, ఇలా మీరు తొందరపడి చెప్పేశారు. తొందర ఎక్కువ కదా సార్ మీకు. బావా, బావా, డోర్ తీ బావా. కాఫీ మీకు ఇది కాదు, ఇది. థ్యాంక్ యూ. తీసుకోండి మేడం. థ్యాంక్ యూ. ఏంటి సార్ అలా బెండ్ అయ్యారు? ఏదో తేడా వచ్చిందయ్యా. అవును, మీ ఇంట్లో బాత్రూమ్ ఎక్కడా? అక్కడ. ఓహో, ఎందుకు సార్? చెప్పాను కదా ఏదో తేడా వచ్చిందని. నన్ను వదిలు. ఆగండి సార్. నేను ఆగలేను రా బాబు, ఆగండి సార్. నేను ఆగలేను రా బాబు, నా పరిస్థితి ఎలాంటిది. సార్, బాత్రూమ్కి వెళ్తే ప్రాబ్లం వస్తుంది. వెళ్ళకపోతే నీకే ప్రాబ్లం అవుతుందయ్యా.
బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు. టిష్యూ పేపర్స్ ఉన్నాయిగా వాటితో మేనేజ్ టిష్యూ పేపర్స్ మా వాచ్మెన్ పేపర్లో వాడికి అమ్మేశాడు. టిష్యూ పేపర్లు న్యూస్ పేపర్లు వాడికి అమ్మేశారా? వాడంతే సార్ దరిద్రుడు. సార్ పక్కన సులభ కాంప్లెక్స్ ఉంది, అక్కడికి వెళ్ళి కానిచ్చేయండి. అంత టైం లేదయ్యా బాబు, నన్ను అర్థం చేసుకో. తప్పుకో సార్. Oh, no! అబ్బో. మీరేంటి నా మీద పడ్డారు? నువ్వు ఎంతసేపు లోపల ఏం చేస్తున్నావు? అందరూ ఏం చేస్తారు, నేను అదే చేస్తున్నాను. అయినా బయట గడి పెడితే నేను ఎలా రావాలి? ఏమైంది ఎలా అరిచావు? మేడం మరేమో నేను లోపలుంటే ఈసారి తోసుకుంటూ లోపలికి వచ్చాడు. నువ్వు లోపల ఉన్నావు నాకేం తెలుసు? ఓర్దాయను, ఈ తింగర్ది ఇప్పుడు నిజం చెప్పేస్తుందే. ఏం చేయాలరా భగవంతుడా, అంతా ఈ మేనేజర్ గారి వల్లే జరిగింది. నువ్వు బయటికి వెళ్ళావని రాంబాబు చెప్పాడే. లేదు మేడం, ఇంతసేపు ఇక్కడే ఉన్నాను. నాకెందుకో మీ ఇంట్లో అంతా గందరగోళంగా ఉంది. సుందరి, ఇందాకేదో మీకు నిజాలు తెలియాలి మేడం అన్నావు కదా, ఏంటవి? ఆ నిజం తెలిస్తే షాక్ అవుతారు. ఏంటో చెప్పు సుందరి, ఆ నిజం కోసమే వెయిట్ చేస్తున్నాను. నేను నువ్వు? నేను చెప్పు. మా ఆయనతో మొట్టమొదటిసారి సినిమాకి వెళ్తున్నాను. ఇతను మీ ఆయన? మరి మంగా ఎవరు? మా ఆయన పెళ్ళాం. మేడం, ఇంతకుముందు చెప్పాను కదా తను కొంచెం తెక్కని, అందుకే గంటకో మాట మాట్లాడుతుంది. మీరవేం పట్టించుకోకండి. నేను మంగ భార్యాభర్తలం. మరి నేను? నువ్వు నా మరదలవి. ఏంటో మిమ్మల్ని చూస్తుంటే నా బుర్ర తిరిగిపోతుంది. సరే, నేను వెళ్తున్నాను. మేడం, మరి మేము మీ ఇద్దరు భార్యాభర్తలని నమ్ముతున్నాను. పదండి. దానికి నా దగ్గర సమాధానం ఉంది. ఉంటే సూటిగా సుత్తి లేకుండా సమాధానం చెప్పు. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేస్తున్నామని ఫీలింగ్ వచ్చింది. మా కాలనీలో ఉండే ఆడవాళ్ళకి బంగారం అంటే ఇష్టం, దొంగలకి వాళ్ళ మెడలో ఉండే బంగారం అంటే ఇంకా ఇష్టం. అందుకే చైన్ స్నాచింగ్ చేస్తూ ఉంటారు.